ఒకవైపు ఎల్‌నినో గండం, మరోవైపు మిడిల్ ఈస్ట్‌లో రగులుతున్న యుద్ధ జ్వాలలు. ఈ డబుల్ ఇంపాక్ట్‌తో సామాన్యుడి బతుకు భారంగా మారబోతుందా? మన జేబులు ఖాళీ అవ్వబోతున్నాయా? యెస్, మీరు వింటున్నది నిజం. ఎల్‌నినో మన ఇండియా ఎకనామీని షేక్ చేయబోతుందని, దేశంలోని కీలక రంగాలు దెబ్బతింటాయని ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు. అసలేం జరుగుతుంది? ఎల్‌నినో వార్ ఇంపాక్ట్ వల్ల సామాన్యులు ఎలాంటి దారుణ పరిస్థితులు ఫేస్ చేయబోతున్నారు? ఈ స్టోరీలో కంప్లీట్గా తెలుసుకుందాం. ప్రెజెంట్ ఎల్‌నినో పేరు వింటేనే అందరూ భయపడుతున్నారు. తాజాగా జేఎం ఫినాన్షియల్ అనే కంపెనీ దీనిపై ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం లా నినా కాలంతో పోలిస్తే ఎల్‌నినో వచ్చినప్పుడు భారత్లో వర్షపాతం దారుణంగా పడిపోతుంది. దీనివల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం, ఫుడ్ ప్రొడక్షన్ తగ్గిపోయి ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. ఈ ప్రభావం కేవలం పంట పొలాలకే పరిమితం కాదు. రీటైల్ ఇన్ఫ్లేషన్, వాహనాల అమ్మకాలు, రిజర్వాయర్లో నీటి నిల్వలు, విద్యుత్ డిమాండ్, బ్యాంకుల వృద్ధిపై కూడా చాలా తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా సగటు వర్షపాతంలో -10.65% మేర భారీ లోటు నమోదవుతుందని ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తుంది. దీనివల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం 1% తగ్గుతుంది. ఇది వినడానికి చిన్న అంకెలు అనిపించినా లక్షలాది ఎకరాల్లో పంటలు పండవని అర్థం. మొత్తంగా ఆహార ఉత్పత్తి 4% వరకు తగ్గిపోతుంది. లా నినా కాలంతో పోలిస్తే ఎల్‌నినో సమయంలో దేశంలో ఫుడ్ ఇన్ఫ్లేషన్ సగటున 60 బేసిస్ పాయింట్లు పెరుగుతుంది. అంటే నిత్యావసర వస్తువులు, పప్పులు, కూరగాయ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతాయి. ధరలు పెరగడం ఒకెత్తైతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఈ ఎల్‌నినో దెబ్బకు కుదేలైపోతుంది. రూరల్ ఏరియాస్లో ప్రజల కొనుగోలు శక్తిని కొలిచే ప్రధాన సూచిక ట్రాక్టర్ల విక్రయాలు. జేఎం ఫైనాన్షియల్ డేటా ప్రకారం ఈ ట్రాక్టర్ల అమ్మకాలపై ఎల్‌నినో ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. సాధారణంగా లీనా సమయంలో, అంటే మంచి వర్షాలు పడే రోజుల్లో ట్రాక్టర్ల విక్రయాలు 10.7% వృద్ధి చెందితే, అదే ఎల్‌నినో కాలంలో ఈ సేల్స్ గ్రోత్ కేవలం 3.5%కి పరిమితం అవుతుంది. ఇక మరోవైపు చిన్న తరహా పరిశ్రమలైన ఎంఎస్ఎంఈలకు బ్యాంకుల నుంచి లోన్లు దొరకడం చాలా కష్టంగా మారుతుంది. రూరల్ ఏరియాస్లో డిమాండ్ తగ్గిపోవడంతో బ్యాంకులు కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు లోన్లు ఇవ్వడానికి వెనకడుగు వేస్తాయి. భారతదేశం మొత్తం స్థూల అదనపు విలువ, అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్లో వ్యవసాయ రంగం వాటా దాదాపు 18%గా ఉంది. కానీ ఎల్‌నినో సంవత్సరాల్లో ఈ అగ్రి జీవీఏ వృద్ధి రేటు దాదాపు ఆగిపోతుంది. లా నినాతో పోల్చి చూస్తే ఎల్‌నినో కాలంలో సాగు జీవీఏ వృద్ధి రేటు ఏకంగా 350 బేసిస్ పాయింట్లు తక్కువ రికార్డ్ అవుతుంది. అయితే ఈ ఎల్‌నినో కాలంలో కొన్ని విచిత్రమైన ఆర్థిక మార్పులు కూడా జరుగుతాయి. వ్యవసాయం దెబ్బతిన్నప్పటికీ టూ వీలర్ అమ్మకాలు ఏకంగా 12.1% పెరుగుతాయని జీవీఎం ఫైనాన్షియల్ రిపోర్ట్ చెబుతుంది. అలాగే ప్రజలు తమ అవసరాల కోసం కన్స్యూమర్ లోన్లు, గోల్డ్ లోన్స్ ఎక్కువగా ఆశ్రయించడంలో బ్యాంక్ రుణాల వృద్ధి రేటు 350 బేసిస్ పాయింట్లు పెరుగుతుంది. అటు నిత్యావసర వస్తువులను విక్రయించే ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాలు కూడా ఎల్‌నినో కాలంలో కొద్దిగా పెరుగుతాయి. కానీ ఎల్‌నినో తెచ్చే అతిపెద్ద ముప్పు ఉష్ణోగ్రతలు పెరగడం. గరిష్ట ఉష్ణోగ్రతలు కేవలం 0.20 డిగ్రీలు పెరిగినప్పటికీ కూడా దేశంలో కరెంటుకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. అయితే ఇక్కడ మనకు రిలీఫ్ ఇచ్చే విషయం ఏంటంటే, 2025 నుంచి దేశంలో పవర్ షార్టేజ్ తగ్గడం వల్ల ఈ భారీ డిమాండ్ను దేశం తట్టుకోగలుగుతుంది. కానీ వాటర్ క్రైసిస్ మాత్రం తీవ్రంగా వేధిస్తుంది. గత నెలలో దేశవ్యాప్తంగా ఏకంగా 39.8% మేర వర్షపాతం లోటు నమోదైంది. సాధారణంగా కురవాల్సిన 165.3 మిల్లీమీటర్ల వర్షానికి గాను కేవలం 99.5% మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఇప్పుడు నైరుతి రుతుపవనాలతో కురిసే వర్షాలు మన దేశానికి అత్యంత కీలకం. జూన్ నెలలో వచ్చిన ఈ భారీ వర్షపాత లోటును భర్తీ చేయాలంటే ఈ జూలై నెలలో సాధారణ సగటు కంటే ఏకంగా 123.5% ఎక్కువ వర్షం కురవాలి. అంటే దాదాపు 346 మిల్లీమీటర్ల వర్షం పడితేనే కానీ ఈ గ్యాప్ భర్తీ కాదు. ఒకవేళ ఈ జూలైలో కూడా వర్షాలు పడకపోతే మన ఖరీఫ్ సీజన్ పూర్తిగా ప్రమాదంలో పడుతుంది. మరోవైపు మన దేశానికి కేవలం ఎల్‌నినో గండం మాత్రమే లేదు. అంతర్జాతీయంగా బయోపొలిటికల్ టెన్షన్స్ కూడా పెరిగిపోతున్నాయి. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం వల్ల గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ అల్లకొల్లలం అవుతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఇండియాలో రవాణా ఖర్చులు పెరిగిపోతాయి. ఇటీవలే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పుడు చమురు ధరలు కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపించాయి. కానీ మళ్లీ యుద్ధం స్టార్ట్ అవ్వడంతో చమురు ధరలు తగ్గేలా కనిపించడం లేదు. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో దేశీయంగా పంటల ఉత్పత్తి తగ్గి ఆహార ధాన్యాల ధరలు పెరుగుతుంటే, మరోవైపు మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వల్ల ఇంధన ధరలు పెరిగి దేశంలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ తప్పే ప్రమాదం ఉంది.
ఈ డబుల్ ఎఫెక్ట్ను తట్టుకోవడం భారత ఆర్థిక వ్యవస్థకు ఒక అగ్ని పరీక్ష అనే చెప్పాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తగ్గితే అది మొత్తం దేశీ మార్కెట్పై ప్రభావం చూపుతుంది. ఆర్బీఐ కూడా ఈ వాతావరణ పరిస్థితులపై అత్యంత అప్రమత్తంగా ఉంది. ఇన్ఫ్లేషన్ను అదుపు చేయడానికి వడ్డీ రేట్లను అంటే ఇంట్రెస్ట్ రేట్స్ను తగ్గించకుండా అలాగే ఉంచే అవకాశం ఉంది. దీనివల్ల హౌస్ లోన్స్, వెహికల్ లోన్స్ తీసుకున్న వారిపై ఈఎంఐల భారం అలాగే కొనసాగుతుంది. అయినప్పటికీ గత కొన్నేళ్లుగా మన దేశంలో నీటి నిల్వ సామర్థ్యం పెరగడం, వ్యవసాయ రంగంలో టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల గతంతో పోలిస్తే ఎల్నినో ప్రభావాన్ని కొంతవరకు మనం ఎదుర్కోగలం. కానీ ఋతుపవనాల సకాలంలో కురిసి జూలై లోటు భర్తీ కాకపోతే మాత్రం తీవ్రమైన ఫుడ్ క్రైసిస్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూసారుగా, పెసిఫిక్ మహాసముద్రంలో ఎక్కడో వచ్చే మార్పులు మన వంటింట్లో ఉండే కూరగాయల ధరలను ఎలా డిసైడ్ చేస్తాయో, ఒకవైపు ప్రకృతిని సృష్టిస్తున్న ఎల్నినో విలయం, మరోవైపు మానవ తప్పిదాల వల్ల మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాలు, ఈ రెండిటి మధ్య నలిగిపోయేది మాత్రం సగటు సామాన్యుడే. మరి ఈ జూలై నెలాఖరు కల్లా వర్షాలు పుంజుకొని దేశాన్ని ఈ కరువు గండం నుంచి గట్టెక్కిస్తాయా లేదా అనేది చూడాలి. ఈ ఎల్నినో ప్రభావం నిత్యావసరాల ధరలు పెరగడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.